First ever factory outlet Mukunda Jewelry grand opening February 14th na Suchitralo. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో కొందరైతే స్కిన్ నల్లగా అయిపోతుంది, డార్క్గా అయిపోతుంది రోజు రోజుకి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. దానికోసం రకరకాల క్రీమ్స్ కూడా వాడతారు. అయితే దానివల్ల ఇంకా నల్లగా అయిపోతుంది స్కిన్. సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు ఈ క్రీమ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నిజంగానే క్రీమ్స్ నల్లబడిన చర్మాన్ని తెల్లగా మారుస్తాయా? సో దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు లలితారెడ్డి గారు, క్లినికల్ న్యూట్రిషనిస్ట్ అండ్ బ్యూటీ కాస్మెటాలజిస్ట్. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, స్కిన్ ఫెయిర్గా ఉంటుంది ముందు, తర్వాత డార్క్ అయిపోతుంటుంది. సో రోజు రోజుకి ప్యాచెస్గా నల్లగా అయిపోతుంటుంది. అది హ్యాండ్స్ మీద కావచ్చు, ఫేస్ మీద కావచ్చు, సో ఎక్కడైనా. సో ఎందుకు ఇలాంటి చేంజ్? మీకు తెలిసిన కారణం చెప్పండి లక్ష్మి. ఎండలోకి వెళ్తాము, ఇంకా ఏదైనా ఫుడ్ సరిగ్గా తినకపోవడము అలాంటి ఏమో. ఫుడ్ సరిగ్గా తినకపోవడం అనేది చాలా మైనర్ రీజన్ మా. జనరల్గా ఏంటంటే సన్ రేడియేషన్, ఏజ్ ఒక 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత చిన్నగా మన స్కిన్ కలర్ పోతూ ఉంటుంది, కాంప్లెక్షన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా ఇప్పటి రోజుల్లో అయితే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్. ఓకే, మీరు గమనిస్తే టీనేజ్ పిల్లలు, ప్రీ టీన్స్లో ఉండే పిల్లలు, అంటే ప్యూబర్టీ స్టేజ్లో ఇంకొద్ది రోజుల్లో మెచ్యూర్ అవుతారన్న పిల్లలు నల్లగా అయిపోతూ ఉన్నారు. డార్క్గా, మెడ డార్క్గా అయిపోతుంది, అరౌండ్ మౌత్ పిగ్మెంటేషన్. ఒకప్పుడు మెచ్యూర్ అయ్యే ఏజ్కి వచ్చిన తర్వాత చాలా అందంగా తయారయ్యేవాళ్ళు. అందంగా అంటే కొంచెం పుష్టిగా, కొంచెం మెరుగ్గా, స్కిన్ బ్రైట్గా, కొంచెం గ్లోయింగ్గా ఉండేది. అంటే డార్క్ అయిపోతుంది అంటే బాగలేనట్టు అని కాదు మా. డల్నెస్, డ్రైనెస్, ప్లస్ పిల్లలు బరువెక్కిపోతూ ఉన్నారు. ఇదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. కానీ పాపం చాలా మంది పేరెంట్స్ గమనించుకోరు. అప్పుడే వాళ్ళకి ఏంటి అంటే థైరాయిడ్ ఏదో ఒకటి వచ్చేస్తుంది. కొంతమందికి పీసీఓడి కూడా ఉంటుంది. మెచ్యూర్ అయిన వెంటనే కూడా పీసీఓడితో ఉంటున్నారు. సో ఇవన్నీ కారణాలు మా. ఇక అన్నిటికంటే స్ట్రెస్ అండ్ టెన్షన్ మా. ఇది చాలా మందికి కారణం తెలియదు. వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉందనుకోండి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళు ఆ రేడియేషన్కే డార్క్ అయిపోతూ ఉంటారు. ఇంకా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అనుకోండి, డబుల్ డార్క్ అయిపోతూ ఉంటారు, రింకిల్స్ వచ్చేస్తూ ఉంటాయి. జనరల్గా ఏంటంటే అమ్మా 15 నుంచి లేదా 30 నుంచి 25 ఇయర్స్ వరకు స్కిన్ చాలా మంచిగా ఉంటుంది. ఓకే, 30 ఇయర్స్ తర్వాత నుంచి కొంచెం డల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 40కి వచ్చేటప్పటికి ఇంకొంచెం, 50 వచ్చేటప్పటికి ఇంకా, 60 వచ్చిన తర్వాత మ్యాక్సిమం డల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మీరు చూడండి, 10 ఇయర్స్ పిల్లలు కూడా డల్గా ఉంటున్నారు. ఆ గ్లో అనేది లేదు. అది తెలుపా నలుపా అనేది కాదు. డార్క్ స్కిన్ అయితే కూడా గ్లోయింగ్గా ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. మెరిసే చర్మము ఎట్లున్నా కానీ చాలా బాగుంటుంది. ఆ గ్లో ఎక్కడ ఉంటుంది ఇప్పుడు జనరేషన్కి? కావాలి అంటే ఏం చేయాలి? డైట్ బాగా తీసుకోవాలి కదా. ఇక మీరు అన్నట్టు డార్క్గా ఉండేవాళ్ళు కలర్ తగ్గిపోతున్నారు అంటే స్ట్రెస్, టెన్షన్, సన్ రేడియేషన్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రాంగ్ ఫుడ్, రాంగ్ లైఫ్ స్టైల్. ఇంకొకటి నేను చాలా గమనించింది ఏంటి అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం. జనాల్లో 40%కి కాన్స్టిపేషన్. ఓకే, ఫ్రీ బౌల్ మూమెంట్ లేదు, అంటే మోషన్కి సరిగ్గా వెళ్ళరు. యూత్ ముఖ్యంగా, పిల్లల నుంచి యూత్. మా జనరేషన్కి ఈ ప్రాబ్లం లేదు మా. ఇప్పుడు జనరేషన్కి 30sలో ఉండే వాళ్ళకి కూడా ఉంది. ఏంటంటే ఫాల్టీ ఫుడ్ హ్యాబిట్స్, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్. ఎవరికైతే కాన్స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి పిగ్మెంటేషన్ చాలా ఈజీగా వస్తుంది, పింపుల్స్ చాలా ఈజీగా వస్తాయి, ఎలర్జీస్ చాలా తొందరగా వస్తాయి. ఓకే, ఇది చాలామంది ఇళ్లలో గమనించారు. తిను అంటారు కానీ బిడ్డలతో మంచినీళ్ళు తాపిస్తున్నారా లేదా, ఫైబర్ బాగా పెడుతున్నారా లేదా, వీళ్ళు మార్నింగ్ ఏంటి, వీళ్ళ బౌల్ మూమెంట్ బాగుందా లేదన్నా గమనించేవాళ్ళు చాలా తక్కువ. తినడం ఒక్కటే ముఖ్యం కాదు కదమ్మా, మన మెటబాలిజం ఎలా ఉంది, మన డైజెషన్ ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి కదా. ఈ మరి నాలెడ్జ్ అయితే ఉంది, ఎందుకంటే ఎన్నో వీడియోస్ చూస్తుంటారు. ప్రతి పేపర్లో పాపం పేజ్ తెరిస్తే డైట్ గురించి, హెల్త్ గురించి చెప్తూనే ఉంటారు. ఎంతోమంది ఎన్నో లెక్చర్స్ ఇస్తూ ఉంటారు. అందరికీ అవగాహన ఉంది కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. ఇది చెయ్యాలిమ్మా. ఎవరైతే మంచి ఫుడ్ తింటారో వాళ్ళ స్కిన్ బాగుంటుంది. యు ఆర్ వాట్ యు ఈట్. నేనైతే పిల్లలకి ఇదే చెప్తా, నువ్వు ఏది తింటే అలా ఉంటావు, అంతే కదా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మీరు అన్నట్టు బాగా తగ్గిపోయారనుకోండి, సో ఫుడ్తో కాంప్లెక్షన్ తిరిగి రావాలి అంటే నెలలు పడుతుంది. అలాంటి వాళ్ళకు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎండలోకి వెళ్ళాము, నల్లబడిపోతాం ఎవరమైనా.
ఎస్. మీరు అడగొచ్చు మేడం సన్ స్క్రీన్స్ ఉన్నాయి లేదా డే క్రీమ్స్ ఉన్నాయి, సో SPF 20 ఉంది, 40 ఉంది, 80 ఉంది, ఇవి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని. ఒక విధంగా చెప్పాలి అంటే కంటి తుడుపు మాటలు మా ఇవి. ఎందుకంటే మీరు సన్ స్క్రీన్ పెట్టుకున్నారు, పాపం బాగానే పనిచేస్తుంది గంట వరకు, చెమట పోసింది, మీరు తుడిచేస్తారు, ఇంకేం పని చేస్తుంది మాది, దాని ఎఫెక్ట్ అంతవరకే ఉంటుంది. ఎస్. గంటకి మీరు రీఅప్లై చేయాలి. ఎంతమంది చేస్తారు చెప్పండి. ఇక డే క్రీమ్స్ సేమ్ అంతే. డే క్రీమ్స్ కూడా ఒక్కసారి పూసుకుంటే ఫ్రెష్గా ఉంటారనేది అబద్ధం. 2 hours తర్వాత మళ్ళీ అప్లై చేసుకుంటూనే ఉండాలి. సో మా దగ్గర కూడా సన్ స్క్రీన్ ఉంది, బ్యూటిఫుల్ సన్ స్క్రీన్ హెర్బల్, ఓకే. అలానే డే క్రీమ్. కానీ మేము ఏం చెప్తాము, అమ్మ మీరు ఇది ఇలా వాడాలి అని చెప్పే ఇస్తాం, అంతేకాని మీరు అద్భుతంగా ఉంటారు, మీరు మార్నింగ్ పూసుకుంటే నైట్ వరకు మీరు అసలు డార్క్ అవరు అని మాత్రం చెప్పమ్మా. ఓకే. అలాంటి క్రీమ్ ఏది లేదు. కానీ ఒకటి ఉంది, ఏంటి అంటే ఫౌండేషన్. మేకప్ చేస్తారనుకోండి, కొంత అంటే పర్మనెంట్ మేకప్ మా, సో అది 9 hours అలానే ఉంటుంది. మీరు అది అప్లై చేసుకున్నప్పుడు ఎండలోకి వెళ్ళినా అంత నల్లబడరు. దాని సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి, అది వేరే విషయం. ఓకే. అంతే కదమ్మా. మేకప్ చేసుకున్నందువల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కానీ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎండలోకి వెళ్ళేటప్పుడు మీరు మేకప్ వేసుకుంటే నల్లబడరు. మేకప్ ప్రొటెక్ట్ చేస్తుంది. ఈవెన్ లిప్స్టిక్ కూడా అమ్మ. చాలా మంది లిప్స్టిక్ ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లైట్ కలర్ వేసుకుంటే కూడా ఎండ నుంచి ప్రొటెక్షన్. అంటే ఆడవాళ్ళకి పాపం మగవాళ్ళు వేసుకోలేరు కదా, సో వాళ్ళకి ఏంటి అంటే లిప్ బామ్స్ ఉన్నాయి SPF తో, కొంతవరకు పనిచేస్తాయి అమ్మా. మంచి ఎండలో వెళ్ళాలనుకోండి ఒక 1 hour వరకు ప్రొటెక్ట్ చేస్తాయి, కానీ త్రూఅవుట్ ద డే అయితే ప్రొటెక్ట్ చేయలేవు కదా. కాకపోతే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే అసలు నిజంగా బ్రైట్ వస్తారా, బాగా డార్క్ ఉండే అమ్మాయి బ్రైట్గా అవుతుందా, ఇది చెప్పలేమ్మా. ఆ అమ్మాయి ఒకప్పుడు డార్క్గా ఉంటే బ్రైట్గా అయ్యే ఛాన్స్ ఉంది. అసలు బ్రైట్నెస్సే లేదనుకోండి, చాలా డార్క్గా ఉన్న అమ్మాయి చాలా బ్రైట్ కావాలి అంటే అలాంటివి ఏవి లేవు. ఓకే. ఉన్నాయి అంటే అది అబద్ధం. మరి మేడం రకరకాల క్రీమ్స్, నైట్ క్రీమ్స్ అప్లై చేయాలి, అప్లై చేసి ఒక 15-20 డేస్లో చాలా బ్రైట్గా అయిపోతారు, మచ్చలు కూడా పోతాయి అని చెప్తూ ఉంటారు. సో రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం కదా. లక్ష్మి, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నట్టు 20 daysలో బ్రైట్గా అయ్యే పని అయితే ప్రపంచంలో ఎవరైనా డార్క్గా ఉంటారా చెప్పండి. అందరూ వాడరా అమ్మ 20 daysలో బ్రైట్గా అవుతాము అంటే ప్రతి ఒక్కళ్ళు ₹1,00,000 పెట్టి వాడరా కదా. అలా జరగదమ్మా. స్కిన్ బ్రైట్గా ఉంచుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి అంటే రెగ్యులర్ మెయింటెనెన్స్ అవసరం. కానీ పిగ్మెంటేషన్ ఉంది, ఒక 4-5 months వాడితే తగ్గుతుంది, మళ్ళీ రాదు అని కాదు. ఓకే. తగ్గిపోయి బ్రైట్గా అవుతారు. ఆ పిగ్మెంటేషన్ స్కార్స్ పోయాయి అనుకోండి, మీరు ఫ్రెష్గా కనిపిస్తారు. లేదా ఎండలో తిరిగారు, ట్యాన్ వచ్చేసింది, బాగా ట్యాన్ అయిపోయారు, ఆ ట్యాన్ మొత్తం వెళ్ళిపోతుంది, మళ్ళీ మీ ఒరిజినల్ స్కిన్ మీకు వస్తుంది. లేదా ఇంకొంచెం బాగా వాడారంటే ఇంకో 20% ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. కానీ మీకు లేని కలర్ ఎక్కడి నుంచో రాదు కదా. అవునా కాదా, ఇది యాక్సెప్ట్ చేయాలిమ్మా. కానీ 15 daysలో మీరు బ్రైట్గా అవుతున్నారు అంటే అది ఎంత పవర్ఫుల్ మీరు ఆలోచించండి. పవర్ఫుల్ అంటే పాజిటివ్ వేలో కాదు, నెగిటివ్ వేలో పవర్ఫుల్. ఓకే. ఎంతో మంది వస్తుంటారు లక్ష్మి నా దగ్గరికి, మేడం అది వాడాము, సంవత్సరం రోజులు వాడాము, భలే ఉండింది మేడం, సంవత్సరం తర్వాత మాకు ర్యాషెస్ వచ్చేసాయి, ఇంత పెద్ద పింపుల్స్ వచ్చేసాయి, అసలు నల్లగా అయిపోయాం లేదా ఎర్రగా అయిపోయాం. ఎలా అంటే ఇప్పుడు మంకీ స్కిన్ ఉంటుంది చూడండి మా, రెడ్గా అలా అయిపోయి కూడా వస్తారు చాలా మంది. ఎందుకంటే అంత సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్. మీరే ఆలోచించుకోవాలి కదా, ఎవరైనా చూసేవాళ్ళు, వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఆలోచించుకోవాలి. 15 రోజుల్లో మీకు అంత బ్రైట్నెస్ వస్తుందంటే ఎలా నమ్ముతారమ్మా. మంచి ప్రోడక్ట్స్ ఏవి అంత బ్రైట్గా అంత తక్కువ పీరియడ్లో తీసుకురాలేవమ్మా, టైం పడుతుంది. నేనైతే మినిమం 2 to 4 months అని చెప్తాను, అది కూడా ఒక స్టేజ్కి రావడానికి. అంతేకాని వచ్చి నన్ను 15 రోజుల్లో మీరు బాగా చేయండి నేను ఎంతైనా ఇస్తాను అంటే చేయలేము. చూ మంత్రం అని మాయల మంత్రాలు చేయలేము కదా. సో ఇది నమ్మాలిమ్మా. సో ఏది కూడా చాలా ఫాస్ట్గా అయితే రాదు. సో మా దగ్గర ఏంటి అంటే చాలా ఉన్నాయి బ్రైట్నెస్. మీరు నైట్ క్రీమ్ అడిగారు కదా, 2 చూపిస్తాను. ఇది స్పెషల్లీ ఫర్ పిగ్మెంటేషన్, మా యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్. మీరు ఇది సంవత్సరం వాడినా మీ స్కిన్ ఎర్రబడదు, ర్యాషెస్ రావు. మీకు బెనిఫిట్ ఏంటి అంటే స్కిన్ టైటనింగ్ ఉంటుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, చాలా గ్లోయింగ్గా వస్తుంది, హెల్దీగా అవుతుంది. అలా చేస్తాము, అలాంటి ఇంగ్రీడియంట్స్తో చేస్తాను నేను ఇది. అలానే ఏంటి అంటే మా అందరి ఫేవరెట్ మ్యారీగోల్డ్ మా.
నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా ఇది సుపరిచయం. ఇది మ్యారీగోల్డ్ నా ఫేవరెట్ క్రీమ్. ఇదేంటి అంటే బ్రైట్నెస్ కి, పిగ్మెంటేషన్ కాదు. మెయిన్ ఇది వాడారు అంటే స్కిన్ చాలా స్మూత్ గా బేబీ స్కిన్ లాగా వస్తుంది. మీరు అన్నట్టు 10-15 రోజుల్లో రాదమ్మా, నెలలు పడుతుంది. ఒక 1 month లో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది, కానీ 2-3 months వాడారు అంటే మీ స్కిన్ మీకే ముచ్చటేస్తుంది. సో చాలా స్మూత్ గా వస్తుంది, చిన్న చిన్న మచ్చలు పోతాయి, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా పోతాయి. ఓకే. సో ఇలాంటి బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఇట్లాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి. సో ఇవి మేమే చేస్తామా. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ 0 అని నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు బ్యూటీ కాస్మెటాలజిస్ట్ కాబట్టి వాటి మీద అవగాహన ఉంటుంది. ఏ కెమికల్ ఎలాంటి స్కిన్ కి సరిపోతుంది, ఎంత కెమికల్ అనేది మనం వాడాలి అని. కెమికల్ కాదు, హర్బ్స్ తో చేస్తాం, ఫ్లోరల్ ఎక్స్ట్రాక్ట్స్ తో చేస్తాము. కానీ బేస్ కొంచెం కెమికల్స్ వాడాల్సిందే దేనికైనా. కానీ అది ఫ్రెండ్లీ కెమికల్స్. నెక్స్ట్ వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల మనకు ఆ గ్లో కానివ్వండి, బ్రైట్నెస్ కానివ్వండి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే కొంచెం వేరే వాడామనుకోండి చాలా బ్రైట్ గా వస్తారు షార్ట్ పీరియడ్ లో, కానీ అది మీకు మంచిది కాదు. అలాంటివి మేము అస్సలు వాడమ్మా, అస్సలు వాడము. సో మేడం, మరి నల్లగా మారిపోతున్నవారు డైట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీ దగ్గరికి ఎవరైనా వస్తే డైట్ కూడా యాడ్ చేస్తారు? తప్పకుండా డైట్ చెప్తాను. ఎందుకంటే నా క్రీమ్ సంవత్సరాలు వాడమని నేను ఎప్పుడు చెప్పను మా. 4-5 నెలలు వాడండి మా, తర్వాత మీరు కొంచెం కేర్ తీసుకోండి అని చెప్తాను. మెయిన్ ఏంటి అంటే అమ్మా, బ్రైట్ గా ఉండాలి అంటే ఎండలోకి వెళ్ళినప్పుడు స్కార్ఫ్ కట్టుకోవాలి, లేదా గొడుగు వేసుకోవాలి కంపల్సరీ. సరేనమ్మా. ఎండ తగులుతూ ఉంది అంటే బ్రైట్ గా చేయడం దేవుడి వల్ల కూడా కాదు, రోజు ఎండలో తిరిగే వాళ్ళని. డైట్ విషయానికి వస్తే వాటర్ మా, ఫస్ట్ వాటర్ బాగా తాగాలి. వాటర్ తాగితే మీకు ఒక థిన్ ఫిల్మ్ ఆఫ్ హైడ్రేషన్ ఉంటుంది, మాయిశ్చర్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మీరు తొందరగా ట్యాన్ అవ్వరు. ఎవరైతే తక్కువ మంచినీళ్ళు తాగుతారో వాళ్ళకి స్కిన్ బర్న్స్ ఉంటాయి, సన్ బర్న్స్. సో ఈజీగా డార్క్ అయిపోతూ ఉంటుంది స్కిన్, ఫేస్ మీద కానివ్వండి, హ్యాండ్స్ మీద కానివ్వండి. ఇకపోతే ఫ్రూట్స్ మా, ఫ్రూట్స్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఫ్రూట్స్ తింటే మీకు విటమిన్స్ అండ్ మినరల్స్ బాగా వస్తాయి, ఎందుకంటే అలానే తింటాం కాబట్టి. మీరు తినే వెజిటబుల్స్ నుంచి యాజ్ ఈజ్ మీకు వెజిటబుల్స్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ రావు. కాబట్టి బాగా ఫ్రూట్స్ తీసుకోవాలి, మినిమం 2. అరటిపండు తినొచ్చు రోజు ఎవరైనా. సో ఇకపోతే ఫైబర్ మా, ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తాం. పీచు పదార్థాలు కనీసం 25% మన డైట్లో ఉండాలి, రోజు కాకపోయినా అట్లీస్ట్ వారంలో 4 రోజులు. ప్రోటీన్, పప్పు చెప్తాను నేను బాగా, పప్పు కానివ్వండి, సోయా కానివ్వండి, లెగ్యూమ్ కర్రీస్ అంటే చెన్న, రాజ్మా కర్రీస్ ఇలాంటివి. అన్నిటికంటే ముఖ్యంగా మంచి నిద్రమ్మా, సౌండ్ స్లీప్, ఒక 6 to 7 hours స్లీప్. సో రీజువినేషన్ అంటే నైట్ టైం ఏంటి అంటే మళ్ళీ మీ బాడీ అంతా మీ స్కిన్ కానివ్వండి, మీ ఆర్గాన్స్ కానివ్వండి రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో దానికి ఆ టైం ఇవ్వాలి మనం, అది చాలా ముఖ్యమ్మా. ఇకపోతే కారం, స్పైసెస్. ఎవరైతే మరీ ఎక్కువ కారం తింటారో వాళ్ళ స్కిన్ గ్లోయింగ్గా ఉండదు, డల్ అయిపోతుందా. అలానే ఉప్పు, ఎవరైతే ఉప్పు మరీ ఎక్కువ తింటారో వాళ్ళకి డ్రై అయిపోతుంది. ఎవరి స్కిన్ అయితే డ్రైగా ఉంటుందో వాళ్ళ స్కిన్ గ్లోయింగ్గా ఉండదు, నిదానంగా డార్క్ అయిపోతూ ఉంటారు. సింపుల్గా చెప్పాలి అంటే ఇవి మా. నేను నా దగ్గరకు వచ్చినప్పుడు అయితే క్లయింట్స్కి వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళు చేసే జాబ్ని బట్టి డిఫరెంట్ డైట్స్ ఇస్తూ ఉంటాను అనమాట. సో దానివల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది మా. ఇంటర్నల్ గా ఉండాలి, ఎక్స్టర్నల్ గా ఉండాలి. మీరు ఎక్స్టర్నల్ అప్లికేషన్ వాడండి అమ్మా, ఎన్సైడ్ నావే వాడండి అని కూడా చెప్పను నేను. సో మంచి డైట్ వాడండి అమ్మా, ఆటోమేటిక్గా 4-5 months తర్వాత మీరు బాగుంటారు అని చెప్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా చక్కగా చెప్పారు మేడం. సో మనం ఇంటర్నల్గా ఏం తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా ఎలాంటి అప్లికేషన్స్ ఉండాలి, అంతేకాదు ఈ క్రీమ్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు కూడా. సో ఎవరైతే నల్లగా అయిపోతున్నారో అలాంటి వాళ్ళకి, ఇన్ ద సెన్స్ క్రీమ్స్ వాడి డార్క్గా అయిపోతున్నారో అలాంటి వాళ్ళకి కూడా చాలా జాగ్రత్తలు చెప్పారండి. సో ఖచ్చితంగా పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే. సో చూసారు కదండి, స్కిన్ డార్క్ అయిపోతుందని ఇబ్బంది పడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, సో మేడం చెప్పినట్లుగా ఈ టిప్స్ పాటించండి. క్రీమ్స్ వాడే విషయంలో కూడా ఖచ్చితంగా సూచనలు, సలహాలు పాటించండి. ఇది వాళ్ళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం.